ఈ రోజు సిటీ విజన్ లైవ్ నంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దానికి కాల్ చేసినట్లయితే గురుగారు మీకు ఇక్కడే సొల్యూషన్ ఇస్తారు. అలాగే నేను కూడా కొన్ని సమస్యలను గురుగారి దగ్గర అడిగి తెలుసుకుంటాను. అప్పాజీ మీరు చెప్పండి, మన ఈ అదృష్ట సంఖ్యలు అనేవి వేటిని డిపెండ్ చేసుకుని వస్తుంటాయి అనేది విషయాన్ని చెప్పండి గురువు. ప్రజెంట్గా అసలు అదృష్టం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అదృష్టం అంటే ఆ దృష్టి, అంటే కంటికి కనపడనటువంటిది, లాజిక్ అందందాన్ని అదృష్టం అంటాం. ఓకే, ఈ అదృష్టాన్ని దాటుకొని మనం బియాండ్గా ఉండాలంటే మన గ్యాప్ ఫిలప్ చేసుకొని కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. సపోజ్ నేను 40 కిలోమీటర్ స్పీడ్లో వెహికల్ మీద వెళ్తున్నా, ఎదురుగాలు 20 వచ్చింది అనుకోండి, నా ఎఫెక్టివ్ స్పీడ్ 20 అవుతుంది. అంటే నేను ఒరిజినల్గా 40 వెళ్తే కానీ రీచ్ అవనప్పుడు నా పెంచుకోవాలి నా స్పీడు. అంటే ఆ ఎంత గ్యాప్ అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకటి. రెండోది, నెంబర్లు ఏవైనా 9 ఉంటాయి. అట్లాగే 9 యాక్సెప్ట్స్ ఉంటాయి ప్రతి మనిషికి లైఫ్లో. ఈ 9 యాక్సెప్ట్స్లో గత జీవితంలో ఏదైనా ఒక యాక్సెప్ట్ మిస్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ జన్మ ఎత్తాల్సిందే. ఇప్పుడు ఈ అందరికీ 9 నెంబర్లు ఉండవు. అంటే ఉండవంటే మీనింగ్ డేట్ ఆఫ్ బర్త్లో మనం అన్నీ చూసుకుంటే 5, 6 ఉంటాయి. 2, 3 నెంబర్లు ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాయి. ఆ మిస్సింగ్ మనం ఇక్కడ ఫిలప్ చేయడం కోసం, ఆ శేషం కంప్లీట్ చేయడం కోసమే ఇక్కడ పుడతాం. అసలు శేషం లేకుండా కనుక బతకగలిగితే నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు. కానీ ఏ పర్సన్కి 9కి 9 ఉండవు, ఏవో ఒక మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఉన్న నెంబర్ని లక్కీ నెంబర్ అంటాం, ఆ లేని నెంబర్ని మనకి ఛాలెంజింగ్ నెంబర్ అంటాం. ఆ లక్కీ నెంబర్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళగానే పని అయిపోతే దాన్ని లక్కీ నెంబర్ అంటారు. లేదు, ఛాలెంజింగ్ అంటే 2-3 సార్లు హార్డ్ వర్క్ చేసి స్ట్రగుల్ చేసుకొని సక్సెస్ అయితే దాన్ని ఏమంటారంటే ఈ లక్ కాదంటారు. అంతేగాని నో నెంబర్ ఈజ్ గుడ్, నో నెంబర్ ఈజ్ బ్యాడ్. ప్రతి నెంబర్కి ప్లస్ మైనస్ ఉంటుంది, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే న్యూమరాలజీ అనేది చాలా సనాతనమైనటువంటి సబ్జెక్టు. ఈయన కపిల మహర్షి కనిపెట్టారు, సంఖ్యాశాస్త్రం అంటారు. ఆస్ట్రాలజీలో ఒక పార్ట్. అయితే న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ మాత్రం తెలిస్తే సరిపోతుంది. రెండోది, ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు టైం అంటే నెంబర్ లేకుండా, మెజర్మెంట్ లేకుండా అసలు ఏమీ లేదు. అంటే మెజర్మెంట్ ఉండాలంటే నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఒక పెయిన్ ఉందనుకో మనిషికి, పెయిన్ అంటే ఎంత పెయిన్, 1 నుంచి 10 స్కేల్లో ఏ లెవెల్లో ఉంది, 9లో ఉందా, 7లో ఉందా, 8లో ఉందా, ప్రతిదానికి నెంబర్తోనే మనకి కనెక్ట్ అవుతాం. నెంబర్ లేకపోతే ఏదీ లేదు ప్రపంచం. సో ఇప్పుడు మీరు ఏదైనా టార్గెట్ పెట్టారనుకోండి, మంత్ ఎండ్ ఇంత టార్గెట్, మంత్ ఎండ్ చేస్తే శాలరీ వస్తుంది, ఇయర్ చేస్తే ఇంత, అంటే ఎవ్రీథింగ్ మనకు కనెక్టింగ్ టు ద నెంబర్ అనమాట. నెంబర్ లేకపోతే ప్రపంచం లేదు, అది నెంబర్స్. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి అదృష్టం అంటే ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్, దాన్ని అదృష్టం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఉందా, కంటిన్యూ చేయండి. ఓకే, కాలర్